అగో మామ ఈ కబోర్డు చూసినావా? ఇవి చెక్కతో చేసినాయి అంటే నువ్వు పప్పులా కాలేసినట్టే. ఇవి చెక్కలతో తయారు చేసినాయి కాదు మామ, ఇవి అల్యూమినియం యూజ్ చేసి చేసిర్రు. అవు మామ, ఈ కాలంలో చెక్కలు ఎవరు యూజ్ చేస్తారు చెప్పు? ఇప్పుడు మొత్తం కొత్త టెక్నాలజీ వచ్చింది, అట్లనే ఇప్పుడు ఇవి కూడా కొత్తగా అల్యూమినియం తో తయారు చేస్తారు. ఇప్పుడు నీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు నువ్వు ఆ చెక్కలతో కబోర్డ్ చేపించుకున్నావు అనుకో, దానికి చెదలు పడుతుంది, లేకపోతే దానికి ఇంజెక్షన్ లేపియాలి, లేకపోతే ఫైర్ యాక్సిడెంట్ అయింది అనుకో, ఆ చెక్కలు కూడా కాలిపోతాయి. కానీ ఈ అల్యూమినియం అట్లా కాదు మామ. ఓ చెదలు పట్టాయి, ఫైర్ యాక్సిడెంట్ అయితే ఏ ప్రాబ్లం ఉండదు. అట్లా ఇంజెక్షన్ లేపించడు, బింబెక్షన్ లేపించడు ఏముండదు. కంప్లీట్ పర్మనెంట్ సొల్యూషన్ ఇది. మన కరీంనగర్ లో వర్షిత ఇంటీరియర్ డెకర్స్ వాళ్ళు ఈ అల్యూమినియం కబోర్డ్స్ ని మన కరీంనగర్ కి తీసుకొచ్చిర్రు. నాట్ ఓన్లీ ఇన్ కరీంనగర్, మీరు ఏ మూలలో ఉన్నా ఎక్కడున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయరి, ఒకసారి డీటెయిల్స్ కనుకోరి. ఈ అల్యూమినియం కబోర్డ్స్ ని మీ ఇంట్లో కూడా చేపించుకోరు. మెయిన్ ముచ్చట ఏంటంటే ఇవి ఫైర్ యాక్సిడెంట్ అయినా ఏం కాదు, వాటర్ ప్రూఫ్ కూడా. ప్రైజెస్ అంటారా, ఆ చెక్క బోర్డుల కన్నా ఇది చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటాయి. అండ్ ఇది కూడా చూడు మామ, డైరెక్ట్ గోడకే టేబుల్ పెట్టేసిర్రు. అది చిన్న పిల్లలు రాసుకోనికి గానీ ఏదైనా ఐటమ్స్ పెట్టుకోనికి కూడా కిరాక్ ఉంటది. సో మరి లేట్ చేయకుండా ఈ కబోర్డ్స్ పెట్టించుకుందాం అనుకున్నా మీ దోస్తు గానికైనా మీ ఇంటి చుట్టుపక్కల వీడియో షేర్ కొట్టేసేరి. నేను ఉంటాం మళ్ళా. బాయ్.